పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వమునందు వారు ప్రభువుని మొరబెట్టినప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు వారి మొరను ఆలకించి ఆ యొక్క బానిసత్వము నుంచి వారిని విడిపించి నడిపించబడిన విధానాన్ని మనమందరము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అంతటి ఆ ఘోరమైనటువంటి శ్రమల నుండి బానిసము నుండి విడిపించిన దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలను ఎడారి పాలు చేయడానికి ఆ అరణ్యవాసములో వారిని విడిపించడానికి వారు వెళ్ళాల్సిన మార్గాన్ని మార్చడానికి ఉన్నటువంటి ఒక విధానమును మనము గమనించాలి ప్రియులారా. ఈనాడు జకరయ గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూసినట్లయితే, మిమ్ము ముట్టుకొనినవాడు నా కంటి పాపను తాకును అని చెప్పబడిన లేఖనములో దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ గొప్ప భరోసా. ఈనాడు విశ్వాస జీవితంలో మనమందరము కూడా ఆ ప్రభు చెప్పబడుతున్న మిమ్ము అనేటువంటి ఒక స్థానంలో మనం ఉన్నామా లేదా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా మనల్ని కాపాడగలిగిన దేవుడు. ఆ ఐగుప్తు బానిసత్వములో వారు ప్రభువుకి మొరబెడినప్పుడు ప్రియులారా, దేవుని మీద నమ్మకం ఉంచారు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడే వారిని కాపాడగలిగిన వారు అనేటువంటి ఒక విశ్వాసముతో వారు ప్రభువుని మొరపెట్టారు. కానీ ఎప్పుడైతే బానిసము నుండి బయటికి విడిపించబడి ఉన్నారో వారి ప్రవర్తన తీరు మారబడడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వారిని తీసుకుని వెళ్తానన్నటువంటి ఒక వాగ్దాన భూమికి వెళ్లకుండా ఎన్నో కష్టాలతో కూడినటువంటి ఒక 40 సంవత్సరాల అరణ్యవాస ప్రయాణంలోనికి వారి మార్గాన్ని మార్చేశాడు దేవుడు. ఈనాడు నీ జీవన గతిలో ప్రియులారా, క్రైస్తవుడిగా ఉంటున్నాం, విశ్వాసముతో ఉంటున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం అనేటువంటి ఒక వీటి దగ్గరే మనం ఆగిపోతున్నాము. కానీ దేవుని కృప మనకు ఎంత తోడుగా ఉంటుంది, దేవునికి నీకు ఉన్న అనుబంధంలో నీవెంత బలము కలిగి నీవు నడిపించుకుంటున్నావు అనేటువంటి దానిని పరిశీలించినప్పుడే ఇక్కడ లేఖనములో మనం చూసినట్లు మిమ్ము ముట్టుకునేవాడు నా కనుపాపను తాకినట్లే అనేటువంటి జకరయ గ్రంథంలో మనం చూసిన వాక్యానుసారముగా నీ విశ్వాస జీవితంలో నీకు దేవుని యొక్క రక్షణ తోడుగా ఉంటుందా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో ఆ పరలోకనాథుని నుంచి ఏమి అనుభవిస్తున్నాను, నేనేమి పొందుకోగలుగుతున్నాను, ఏమి నిలుపుకోగలుగుతున్నాను, నీ జీవితంలో అది శూన్యంగా కనపడినప్పుడు నీ విశ్వాసము వ్యర్థముగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి.